హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ స్థితి. మన ఆత్మీయ స్థితి అనేది క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ ఎదుగుదల అన్నది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అవునా కాదా? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ ఆత్మీయ స్థితి అన్నది బయటికి లేకపోతే ప్రపంచానికి కనిపించే విధముగా ఉండదు. ప్రపంచానికి కనిపించే విధంగా ఉన్నది కాదు. ప్ర మనల్ని మనం బయటకు చూపించుకునే దానికన్నా మన అంతరంగములో ఎలా ఉంటున్నామో అన్నదే ప్రాముఖ్యం. హల్లెలూయా. మన అంతరంగములో ఉన్నది ప్రాముఖ్యం. దాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిని యేసు ప్రభువు కూడా ఇష్టపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతరంగిక మార్పులో ఆత్మీయ ఎదుగుదల. హల్లెలూయా. ఒకసారి అందరం అందామా? అంతరంగిక మార్పులో ఆత్మీయ ఎదుగుదల. అంతరంగిక మార్పులో ఆత్మీయ ఎదుగుదల. అంతరంగిక మార్పులో ఆత్మీయ ఎదుగుదల. అందరూ ఒకసారి చెప్పండి. అంతరంగిక మార్పులో ఆత్మీయ ఎదుగుదల. హల్లెలూయా. మన అంతరంగములో మార్పు వచ్చిందంటే మన ఆత్మీయ స్థితిలో ఏమొస్తుంది? ఎదుగుదల వస్తూ ఉంటుంది. మనము ఈ అంతరంగిక మార్పు ఎలా వస్తుంది, మన ఆత్మీయ ఎదుగుదల ఎలా వస్తుందన్నది నేను ఒక 5 విషయాలు చెప్తూ ఉంటాను. మీరందరూ చాలా జాగ్రత్తగా ఆలకించండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితం అన్నది ఒకేసారి మేము ఫలానా దేవుణ్ణి నమ్ముకున్నాము, ఆయన్ని ఆరాధిస్తున్నాము, ఆయన స్తుతిస్తున్నాము అంటే అయిపోదు. యేసు ప్రభు మా దేవుడు అని చెప్పుకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఆయనే గొప్ప దేవుడు అని ఒప్పుకున్నంత మాత్రాన మన జీవితము మార్పు రాదు. అయితే మనం ఏం చేయాలి అంటే, యేసు ప్రభువున మీరందరూ మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు, ఆయన్ని ఎలుగుతూ ఉన్నారు. అయితే అంత మాత్రాన మనము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా? ఆయన ఆత్మతో నింపబడాలి. మన ఆత్మీయ ఎదుగుదల ఉండాలి, పరిపూర్ణత ఉండాలి. ఎప్పటికప్పుడే నేను ఇలాగే ఉంటాను, నేను ప్రభువు నమ్ముకున్నాను అంటే మాత్రం నిష్ప్రయోజనం, ఉపయోగం ఎంత మాత్రమును లేదు. మనకి ఏం కావాలి? ఆత్మీయ ఎదుగుదల కావాలి. ఆత్మీయ ఎదుగుదల కావాలంటే మనకేం కావాలి? అంతరంగములో మార్పు అన్నది ఎంతైనా ప్రాముఖ్యము. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. అయితే మనం అంతరంగం మార్పు చెందాలి అంటే, లేకపోతే ఎదుగుదల కావాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే, స్తోత్రం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. చాలండి. దేవుని ప్రియులారా, మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుని చిత్తమేదో తెలుసుకుని పరీక్షించుకుని, ఏది ఉన్నతమైనదో, ఏది మంచిదో, ఏది అనుకూలమైనదో, దేవుని చిత్తానుసారముగా ఉన్నది ఏదో తెలుసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ విధముగా నడుచుకుంటూ మనము రూపాంతరము చెందాలి. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏం చేయాలి?
రూపాంతరము చెందాలి. మనము హృదయ పరివర్తన చెందాలి. రూపాంతరము చెందాలంటే హృదయ పరివర్తన చెందాలి. మన హృదయములో మార్పు కావాలి. మన హృదయములో మార్పు అంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అన్న మాటలో రావటం లేదు. లేకపోతే ఆయన గురించి ఆయనే దేవుడని చెప్పడంలో రావటం లేదు. ఆ మార్పు ఏ విధముగా వస్తుంది? మన ప్రవర్తనలో వస్తుంది. మనము కనుపరిచే విధానములో వస్తుంది. ఈ లోక క్రియలకి, ఈ లోక విధానాలకి, ఈ లోక పద్ధతులకి మనం వేరే జీవిస్తూ అనేక మందికి కనుపరుస్తూ ఉన్న విధానములో కనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. హృదయ పరివర్తన, హృదయములో మార్పు, హృదయ శుద్ధి అన్నది దానిలో కనిపిస్తూ ఉంటుంది. మనము ఎప్పుడో నేను ఆ పద్ధతులు నేను అవలంబించానండి, ఆ పద్ధతులు నేను ప్రారంభించానండి, అలాగే ఉన్నానండి అంటే జీవితం మారనట్లే. కొంతమంది ఉన్నారు ఇంకా అవలంబించే వాళ్ళు. ఎవరన్నా విధవరాండ్రు ఎవరన్నా వచ్చారనుకోండి ఎదురు, వాళ్ళు బయటికి వెళ్తారా? మరలా వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఆగి మరలా వెళ్తారు. ఇంకా పిల్లి ఎవరన్నా ఎదురొస్తే వెళ్తారా? వెళ్ళరు. ఎవరన్నా సిద్ధాంతం లేకుండా గృహాన్ని కట్టుకుంటారా? కట్టుకోరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాళ్ళు మారలేదు, వాళ్ళు ఇంకా మారలేదు. ఇంకా యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారు కూడా అలాంటి వారు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఎవరో ఎదురొస్తే మనకేం కాదు. మన టైం బాగోకపోతే, మన జీవితం బాగోకపోతే, మన ప్రవర్తన బాగోకపోతే మనకి ఏదో జరుగుద్ది. లేకపోతే మన గురించి 100 మంది 100 చెప్పినా సరే ఏమీ అవ్వదు. ఆమేన్, హల్లెలూయా. దానియేలు మీద 100 రకాలుగా చెప్పారు. దానియేలుని చంపాలని చూశారు. దానియేలుని ఏమైనా అయిందా? సింహాల బోనులో వేశారు. సింహం ఏమన్నా చేసిందా? సింహం ఏమీ చేయలా. అది ఆకలితో ఉంది, అప్పటికే బోలంత ఆకలితో ఉంది. కానీ తెల్లారి వరకు ఆ పస్తులతోనే పడుకున్నాయి. దానియేలు ఎప్పుడు బయటికి వచ్చాడో, ఎప్పుడు దానియేలు మీద కుట్ర చేసిన వారు పట్టబడ్డారో, వారిని తీసుకువెళ్ళి ఆ గుహలో వేయంగానే కింద పడకుండానే పీక్కు తిన్నవి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ మనకేం కావాలి? మనం అవలంబించే పద్ధతులు కాదు, మనకు దేవుడు తోడు కావాలి. ఇంకా మన హృదయం శుద్ధి కలగాలి. ఆ పాత ప్రవర్తన మారాలి, ఆ పాత విధానాలు మారాలి. ఏమీ అవ్వదు, ఏమీ అవ్వదు. మనము ఆ విధంగానే నడుచుకోవాలి. లేకపోతే నేను పొద్దున్నే వాళ్ళ మొహం చూశాను, వాళ్ళ మొహం చూడడం బట్టి ఏమైంది? ఏమీ అవ్వదు. హల్లెలూయా. వాళ్ళ మొహం చూడంగానే అమ్మా బాగున్నారా, అయ్యే బాగున్నారా అంటే వాళ్ళు సంతోషపడతారు. అంతేనా కదా? వాళ్ళ మొహం చూసాం. పొద్దున్నే మనకి ఏదన్నా జరిగిందనుకోండి, వాళ్ళ మొహం చూసాం. నీకు జరిగితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని తిడతారు. వాళ్ళని తిట్టడం బట్టి మనకేం వస్తుంది? వాళ్ళని ఇబ్బంది పెట్టడం బట్టి ఇంకేం వస్తుంది? ఇంకా మనల్ని వాళ్ళని అండం బట్టి వాళ్ళకి తెలిసిందనుకోండి, వాళ్ళు కూడా మనల్ని ఇంకా తిడతారు. ఇంకా కీడేగా జరిగేది. ఎదురన్నా మనకు ఎదురుగా కనిపించారనుకోండి, బాగున్నారా అని సంతోషంగా వాళ్ళ గురించి ఒక మాట చెప్పండి. అమ్మ ఎలా ఉన్నారని పలకరించను. అంతేగాని నీ మొహం చూశాను అందుకని నాకు యాక్సిడెంట్ అయిందంటే అది ఎంత మాత్రము యోగ్యమైనదే పదము, ఆ మాటలో కాదు. కానీ క్రైస్తవులమైన మనము ఈ మార్పు తీసుకురావాలి. ప్రజల్లో మార్పులు ఉన్నాయి, ప్రజలు ఈ విధంగానే ఉన్నారు. మనము ఇంకా గ్రామంలో జీవిస్తూ ఉన్నాం. గ్రామము ఇంకా ఎడ్యుకేట్ అవ్వలేదు, ఇంకా ఇంకా ఎదగలేదు. మనుషులు మంచి మంచి గృహాలు కట్టుకుంటూ ఉన్నారు, కొత్త కొత్త వాహనాలు తీస్తూ ఉన్నారు, అలాగే ఉన్నతమైన సమాజంలో జీవిస్తున్నారు. అంతేగాని ఆ పద్ధతులను మాత్రము వారు అట్లాగే
తీసుకువస్తున్నారు. ఆ పాపాన్ని భారాన్ని వాళ్ళు ఏ విధంగా మోసుకెళ్తున్నారో అలాగే తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు మనమేం చేయాలి? వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఆ విధము అది కాదు, కరెక్ట్ కాదు అని మనము మారి ఆ ప్రవర్తన మనం ఆ విధముగా జీవించి వారు అది ఏమి అవ్వదో పెద్ద విషయం కాదు అని వాళ్ళకి మనం తెలియజేయాలి. తెలియజేయాలా లేదా? ఐ మీన్ హల్లెలూయా. అదే కదా హృదయ మార్పు అంటే. ఇది వరకు నీవు ఎదురొస్తే నువ్వు విమర్శించావు, ఇప్పుడేమో వాళ్ళని ఎదురెళ్ళి ప్రేమిస్తున్నావు, బాగున్నారని పలకరిస్తున్నావు. పిల్లెదురంగానే నువ్వు ఆగిపోయావు, ఇప్పుడు నువ్వు ఏసు రక్తమే జయం అంటున్నావు, ఏదొచ్చినా సరే ఏది అవదు అంటున్నావు. ఇటు వరకు నీకు సిద్ధాంతాలు అలాగే పద్ధతులన్నీ చూసావు, ఇప్పుడేం చూస్తున్నావు? నాకు ఎలా అనుకూలంగా ఉంటే అలా కట్టుకుంటాను, ఏదైనా సరే దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, దేవుడే నా వెంట ఉన్నాడు, ఇంకేమవుతుంది అని ధైర్యంతో ఉన్నావు. ఇలా పద్ధతులన్నీ మార్చడం కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. బయట కొన్ని విషయాలలో పోలిస్తే క్రైస్తవ సమాజము కన్నా కొంచెం అన్యులే కరెక్ట్గా ఉన్నారేమో అనిపిస్తుంది. ప్రభు నమ్ముకొని వారే కరెక్ట్గా అనిపిస్తుంది నాకు. నిజం. ఆయన చెప్తూ ఉంటాడు, ఆ పూజారు లేకపోతే ఎవరు అంటూ ఉంటారు, అయ్యా అమ్మా మీరు ఫలానా 10:39 అక్కడ ఉండాలి, ఆ టైం కల్లా అక్కడ ఆ గృహ ఓపెనింగ్ అంటాడు, లేకపోతే వివాహం జరిగే సమయం చెప్తాడా లేదా? చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? 600 అయినా 166 అయినా సరే ఏం చేస్తారు? ఆ టైం కల్లా జరగాల్సిందే. కానీ క్రైస్తవులమైన మనం టైం అవలంబిస్తున్నామా? కొన్ని విషయాల్లో మనకన్నా వాళ్ళే కరెక్ట్గా ఉన్నారేమో అనిపిస్తుంది. వాళ్ళు నడిచే విధానం కరెక్ట్ కాదేమో కానీ కొన్ని వాళ్ళు టైం సెన్సే కానీ పద్ధతులే కానీ వాళ్ళకి ఇచ్చే విలువ మన దేవునికి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? మనలో మార్పేది అంటే అవి విడిచిపెట్టి వచ్చిన మనము కొన్ని దేవునికి ఇవ్వాల్సిన విలువను మనము ఇవ్వాలి. హృదయంలో మార్పు కావాలి, హృదయము నవీకరింపబడాలి, నూతన పరచబడాలి, నూతనమైన జీవితము కావాలి, నూతన ప్రవర్తన కావాలి. ఇది క్రైస్తవ సమాజంలో ఉంటుందా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుని ప్రియులారా, సీతాకోక చిలుక ఉంది. సీతాకోక చిలుక ముందు ఏంటది? గొంగలి పురుగు, అంతే కదా. అది కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఒక చోటను ఒక గూడులాగా చేసుకుని దాంట్లో కొన్నాళ్ళు లాగి దాని గురించి ఒక చిన్న వీడియో చూస్తే అది ఎంత బాధపడుతుందో, ఎన్నాళ్ళు అది అక్కడ ఉంటుందో, అది ఒక రకంగా చనిపోయి బ్రతికినట్లే దాని జీవితం. ఎంతో బాధపడి అది సీతాకోక చిలుకగా మారుతుంది. అప్పుడేమో దాన్ని చూడంగానే చీచి అని మనము బయటికి విదిలించేసేవాళ్ళం, అది పాగితేనే చిరాకు ఉండేవాళ్ళం. కానీ అది నవీకరింపబడిన తర్వాత, నూతన పరచబడిన తర్వాత, దాని శరీరములో మార్పులు వచ్చిన తర్వాత సీతాకోక చిలుక మనం పట్టుకోవాలని వెనక్కి వెళతాం. అప్పుడేమో దాన్ని త్రోసివేసాం, ఇప్పుడేం చేస్తున్నాం? సీతాకోక చిలుక దాన్ని పట్టుకోవాలి అని దానికి వెళ్తున్నాం. ఇంకా విచిత్రంగా చాలామంది ఫోన్లలో కూడా ప్రొఫైల్గా కూడా పెట్టుకుంటారు సీతాకోక చిలుకలను. అవునా కాదా? అంటే ఏంటి? నవీకరింపబడిన తర్వాత మార్పు వచ్చింది, అందంగా కనిపిస్తుంది, ఆకర్షణీయంగా కనిపిస్తుంది, దాని ప్రవర్తన ఎంతో బాగుంది. ఇటు వరకు పువ్వులన్నిటిని పడి ఎక్కడ పడితే అక్కడ అంతా తినేసేసేది, చెట్ల మీద పడి. కానీ ఇప్పుడు పువ్వుల మీద పడి ఆ పువ్వులను ఏం చేస్తుంది? మకరందాన్ని తిని ఆ మకరందాన్ని ఎప్పుడు అది ఆస్వాదిస్తుంది, అప్పుడు ఏమవుతుంది? అది పువ్వు కాయగా మారుతుంది. ఇప్పుడు ఉపయోగంగా ఉంది దాని ప్రవర్తన, దాని జీవితం. దేవుని ప్రియులారా, ఇటు వరకు ఏ విధముగా జీవించినా, ఏ విధముగా ప్రవర్తించినా ఇప్పుడు మనం ఎలా ఉండాలి? రూపాంతరపరచబడిన వారి వలె ఉండాలి. మన క్రియలు వెదజల్లాలి, మన ప్రవర్తన పుష్పపు సువాసన వలె ఆకర్షణంగా ఉండాలి, సంతోషాన్ని దయచేయాలి.
ఎప్పుడు మన హృదయము మారాలి, నవీకరింపబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చెప్పుకుంటున్నా? హృదయంలో చెప్పాలి అంతరంగిక మార్పు, ఆత్మీయ ఎదుగుదల. మనం ఆ అంతరంగిక మార్పు వచ్చినప్పుడు ఆత్మీయ ఎదుగుదల అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా ఏం కావాలి మనకి? రూపాంతరం, హృదయ శుద్ధీకరణ, లేకపోతే అంతరంగ పరివర్తన, హృదయ పరివర్తన. మన హృదయం ఎప్పుడు పరివర్తన చెందుతుందో మన జీవితం అన్నప్పుడు మారుతుంది. సంగమ, మనం ఎప్పుడో ఆ పాత చింతకాయ పచ్చడి ఆ కాలంలోనే, ఆ పద్ధతిలోనే ఉండకూడదు. క్రైస్తవంలో మనం ఇంకా నూతన పరచబడాలి. ఏ ప్రవర్తనలో, ఏ ఆలోచనలో, ఏ ఉద్దేశములో పడిపోయామో అక్కడ మనం మరలా ఎదగాలి, మనం మార్చుకోవాలి. ఎవరన్నా మనల్ని విమర్శించారనుకోండి, ఓయ్ నన్ను విమర్శిస్తావా అని అనకూడదు, మనం బాధపడకూడదు. వారు అన్నవారిని బట్టి మనం ఏం చేయాలి? యేసు ప్రభువుని బట్టి వారిని క్షమించాలి, వారిని దేవుడికి అప్పచెప్పాలి. అయితే ఆ విషయాన్ని మనం మర్చిపోవాలి. వాక్యం చెప్తుంది కదా, నీవు క్రైస్తవుడు అనినందుకు నీవు అవమానము పొందిన ఎడల, హింస పొందిన ఎడల దాన్ని బట్టే మీరు సంతోషించండి. మీకు ఎప్పుడేమో కలుగుతుంది? మీకు పరలోకంలో రెట్టింపు ఘనత కలుగుతుంది. మీరు దాన్ని బట్టి ధన్యులవుతారు. క్రైస్తవ్యులు అన్న మాటను బట్టి మీకు హింస కలిగితే, మిమ్మల్ని హింసిస్తే, ఆ మాటను బట్టి మీరు సంతోషించాలి. ఎందుకంటే మీకు రెట్టింపు ఘనతని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక్కడ మీకు కొంచెం బాధ కలిగించవచ్చేమో కానీ దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు కదా, మీరు అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనం ఏమవ్వాలి? ఇప్పుడు రూపాంతరము పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. అక్కడే ఆగిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెషయా ప్రవచన గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని స్వరానికి లోబడాలి. రెండవదిగా ఏం చేయాలి? దేవుని స్వరానికి లోబడాలి. ఇక్కడ చెప్తున్నాడు కదా, నీవు మాకు తండ్రివి, మేము జగటి మన్ను, నీవు కుమ్మరి. ఆయన ఏమంటున్నాడు ఇంకా? ఆయన కుమ్మరి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. కుమ్మరి ఏం చేస్తాడు? మంటిని తీసుకుని దాన్ని చక్కగా తనకు నచ్చిన విధముగా దాన్ని తయారు చేస్తాడు. బొమ్మగానైనను, పాత్రగానైనా, ఏదైనా సరే. అప్పుడు మట్టి ఏం చేస్తుంది? నేను అలా ఉండను, నేను ఇలా ఉండను, నేను ఈ రూపంలోకే మారుతాను, ఆ రూపంలోకే మారుతాను అంటుందా? అందు. కుమ్మరి ఏ విధముగా దానిని మలిస్తే ఆ రూపంలోకి అది మారుతుంది. కుమ్మరి ఎటు వంచితే అలా వంచుతుంది, అట్లా వంచబడుతుంది అది. దేవుని ప్రియులారా, మనకి దేవుడు కుమ్మరి అయి ఉన్నాడు, మనము ఏమై ఉన్నాం? ఆయన చేతిలో ఉన్న మట్టి వలె ఉన్నాం. ఆయన మనల్ని ఎలా మారిస్తే అలా మార్చుకోవాలి, అలా మార్చబడాలి. అంతేగాని మనము దేవుని సంఘములోనే కానీ, దేవుని ఉద్దేశంలో కానీ, మన జీవితంలోనే కానీ మన సొంత ఆలోచనలు ఉండకూడదు, మన సొంత విధానాలు ఉండకూడదు, సొంత మార్గాలు ఉండకూడదు. ప్రతీదీ ఎలా ఉండాలి? దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఆయన వాక్యం ఏం చెప్తుందో అది మనము చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని వాక్యం ఎలా చెప్తే అలాగే చేయాలి. అంతేగాని మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ఎప్పుడు పెడతామో అప్పుడు మన పతనము ప్రారంభమవుతుంది సంగమా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు లోబడకపోతే బిలామేమయ్యాడు? బిలామేమయ్యాడు? శపించబడిన వాడై శపించబడిన జనాంగములో కూడా కలిసి మరణించిన వాడయ్యాడు. దేవుని మాట లోపడడం ఎంతైనా సరే ఉత్తమం. అబ్రహామును అన్నాడు కానానికి వెళ్ళి అన్నాడు, లోబడ్డాడు, వెళ్ళాడు, ఆశీర్వాదము పొందాడు. దేవుడు మనతో ఏం చెప్తున్నాడో మీరు ఆలకించండి. దేవుడు మీతో ఏం మాట్లాడబోతున్నాడు? మారు మనసు పొంది మీరు మంచి క్రియలు చేయమన్నాడా? అలాగే చేయండి. రోజు వాక్యం చదవమని దేవుడు మిమ్మల్ని ఆత్మ ప్రేరేపణ కలుగుతున్నదా? అలాగే మీరు వినండి. ఖాళీ సమయాల్లో పాటలు వింటూ ఉండాలి, అనవసరమైన ఆలోచనలు వద్దు అని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడా? అలాగే ఉండండి. దేవుని మాటకి మీరు లోబడండి. దేవునికి మనము ఎప్పుడు లోబడతామో అప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. లోబడకపోతే ఆశీర్వాదాలు ఉండవు, దీవెనలు ఉండవు. ఆయన మాట వినని వారముగా ఎవరన్నా ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోండి. మొట్టమొదటికి ఏం కావాలి? హృదయము మార్పు, నవీకరణ చెందాలి. రెండవదిగా ఏం కావాలి? ఆయన స్వరమునకు లోబడాలి. ఆయన స్వరం అంటే ఏంటి? వాక్యం. వాక్యమే కదా. ఆదియందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆ స్వరమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యములో ఉన్న ప్రతి మాటకి మనము లోబడాలి. అంతా నేను చేస్తున్నానే కదా, ఈ ఒక్క విషయంలో నేను పడిపోతే ఏమవదు కదా అని అనుకున్నాం అనుకోండి, ఏమీ లేదు. దేవుని ప్రియులారా, ఏ ఒక్క విషయంలోనూ మనము తొట్టిల్లున వారమై ఉండకూడదు. దేవుని మాటను మనము ఖచ్చితంగా వినేవారముగా ఉండాలి. దేవుని మాట వినకపోతే ఖచ్చితంగా మన దగ్గర నుంచి ఆశీర్వాదాలు కోల్పోతాం. దావీదు, అబ్రహాము, ఇస్సాకు, మోషే, మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసిన విశ్వాస వీరులు ఎంతమందిని చూసినా సరే వారు దేవుని మాటకి లోబడ్డారు కాబట్టే వారిని ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. లోబడ్డారు కాబట్టే వారు ఆశీర్వదింపబడిన జనాంగంలో ఉన్నారు. దేవుని ప్రియ సంగమా, ఇంకా మనలో ఇంకెవరైనా లోబడలేకపోతే దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా మనం ఆలకించవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధించుటకు నిలిచిన వాడే ప్రభు తనకు ప్రేమించిన వానికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ఆమేన్. హల్లెలూయా. మనము మన విశ్వాసము, మన భక్తి, మన ఆత్మీయ ఎదుగుదల, మన ప్రవర్తన ఎప్పుడు బయటపడుతుందంటే శోధించబడినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు. అప్పుడే మన గురించి తెలుస్తుంది. అప్పుడు వరకు మనకి ఏమీ తెలియదు. మనం భక్తి పరుల్లాగానే ఉంటాం, మనం ఆత్మీయముగానే ఉంటాం. దేవుని సన్నిధిలో వీరు రోజు వెళుతున్న వారుగా ఉంటారు, రోజు ప్రార్థన చేసేవారుగా ఉంటారు, ఎంతో భక్తి చేసేవారుగా ఉంటారు, వాక్యం గురించే మాట్లాడతారండి. వీరు ఎంతో ఆత్మీయులు అనుకుంటాం.
శోధన వచ్చినప్పుడు వారు ఎలాంటి వారో తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఉన్నాడు. యోసేపుకి దేవుడు ముందే కలల ద్వారా దర్శించాడు. యోసేపు బానిసగా వెళ్ళిపోయిన ఇస్మాయేలీల దగ్గరికి వెళ్ళి తర్వాత పోతీఫర్ తను కొనుక్కున్నప్పటికీ తన ఇంటి దగ్గర ఏ పని చేసినా ఆశీర్వదింపబడుతున్నాడు. వెట్టి పనుల మీద పెడితే వెట్టి పనుల్లో కూడా ఆశీర్వదింపబడుతున్నాడు. ఆ పని కాదని ఈ పనిలో పెడితే ఈ పనిలోనూ ఆశీర్వదింపబడుతున్నాడు. ఏ పనిలో పెట్టినా సరే తన్ను బట్టి ఆ యజమానుడు ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. ఎంతో నమ్మకస్తుడు, ఎంతో మంచివాడు, దైవ భయము కలిగిన వాడు, దేవుని చేత దీవించబడిన వాడు, ఆశీర్వదింపబడిన వాడు. ఇలాంటి యోసేపుకి శోధన వచ్చింది. ఏంటి ఆ శోధన? అప్పటికే ఒక శోధనలో ఉన్నాడు. తన తండ్రి దగ్గర నుంచి, తన అన్నదమ్ముల నుంచి దూరము చేసి ఒకరికి బానిసగా అమ్మేశారు. అందరికి దూరంగా ఉంటున్నారు. వారు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇప్పుడు పోతీఫర్ భార్య, యజమానుడు భార్యే పాపం చేయమని ప్రేరేపిస్తుంది. యవన కాలంలో ఉన్నాడు. పాపము చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. యజమానుడు భార్యే ఆ మార్గం ఏర్పరిచింది. కానీ అంటున్నాడు కదా, నా యజమానుడు ఈ ఎల్లంతటిని నాకు అప్పచెప్పాడు, తన ఆస్తి అంతటిని అప్పచెప్పాడు, కానీ నిన్ను మాత్రం నాకు అప్పచెప్పలేదు. అంటే ఏంటి అక్కడ? తాను నీతిని నమ్మాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తనకు శోధన వచ్చింది. ఆ శోధన అయినా సరే తను సహించడానికి ఇష్టపడ్డాడు, కానీ పాపంలో పడ్డానికి ఇష్టపడలా. ఆ పాపంలో చేయకపోవడం బట్టి ఆ పోతీఫర్ భార్య అతన్ని చెరసాలలో వేపించింది. ఇతను నా ఎడల తప్పు చేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పి అతని మీద నింద వేసి చెరసాలలో వేయించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజే అతను పాపం చేసి ఉంటే ఈరోజు యోసేపు గురించి మనం చెప్పుకునేవారమా? దేవుని ప్రియులారా, ఒక వ్యక్తి విశ్వాసము, ఒక వ్యక్తి భక్తి, ఒక వ్యక్తి ఆత్మీయ స్థితి, ఒక వ్యక్తి ఎదుగుదల ఎక్కడ కనిపిస్తుందంటే వారు శోధనలో వచ్చినప్పుడే తెలుస్తుంది. ఎంత ఆత్మీయుడో, ఎంత మంచివాడో అప్పుడు తెలిసింది. ఎవరికి? పోతీఫర్కి. అందుకనే పోతీఫర్ చరిత్ర గ్రంథాలు మీరు చూసినట్లయితే, లేక బైబిల్ గ్రంథాల్లో కూడా మీరు కొంచెం క్షుణ్ణంగా మెల్లంగా అక్కడ చదివినట్లయితే అక్కడ ఎలా ఉంటుందంటే, ఈ పోతీఫరు ఎక్కడ అధికారి అయి ఉన్నాడు? చెర అంతటి మీద అధికారి అయి ఉన్నాడు. ఎక్కడెక్కడ చెర సైన్యానికి అంతా అధికారి అయి ఉన్నాడు ఈ పోతీఫరు. ఈ చెరసాలలోనే ఎవరినేసాడు? యోసేపునేసాడు. ఈ యోసేపు చెరసాలలో ఏం చేస్తున్నాడు? ఖైదీల మీద కూడా నాయకుడై ఉన్నాడు. ఖైదీల మీదకి ఏం చేస్తున్నాడు? ఎవరెవరు ఏం పని చేయాలో, ఎవరెవరు ఏ విధంగా ఉండాలో వారిని కూడా పని చేపించేది ఎవరు? యోసేపే. అలా పెట్టింది ఎవరు? మీరు కొంచెం క్షుణ్ణంగా ఆలోచించినట్లయితే అది పెట్టింది అట్లా పోతీఫరే. మన బైబిల్ గ్రంథంలో లేదు కానీ చరిత్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈ పోతీఫరు అడుగుతూ ఉన్నాడు. చెరసాలలో వేయబడిన తర్వాత యోసేపు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, యోసేపు, నువ్వెందుకు ఈ విధంగా పాపం చేసావు? నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు కదా, ఎందుకు నీవు నీ యజమానుని భార్య ఎడల ఈ విధంగా చేసావు? నా భార్య ఎడల ఎందుకు అట్లా చేసావు అని అడిగితే అప్పుడు యోసేపు ఏడ్చాడు. చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. యోసేపు కన్నీరు పెట్టుకుని ఏడ్చి, అయ్యా నేను అలా చేయలేదు, నా దేవుడు భయం కలిగిన వాడిని, నేను ఆ తప్పును ఆ పాపాన్ని నేను చేయలేదయ్యా, ఈ విధంగా జరిగిందయ్యా, నేను ఇట్లా పారిపోయినయ్యా అని చెప్తే అతని భార్య మాటల కన్నా యోసేపు మాటలను నమ్మాడు పోతీఫరు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఎవరి మాటలు నమ్మాడు? యోసేపు మాటలే నమ్మాడు. దేవుని ప్రియులారా, మన భక్తి ఎలాంటిదో, మన విశ్వాస్యత ఎలాంటిదో, మనం ఎంత ఆత్మీయులమో ఎప్పుడు తెలుస్తుందంటే మన జీవితంలోకి శోధనలు రావాలి, కష్టాలు రావాలి, ఇబ్బందులు రావాలి. అప్పుడు మనం ఎంత భక్తి చేస్తున్నామో, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో అప్పుడు మనకు తెలుస్తుంది.
ఈరోజు నీవు శోధన వచ్చిందని, లేకపోతే బాధ వచ్చిందని, లేకపోతే ఇబ్బందులు వచ్చిందని, ఆర్థిక ఇబ్బందులు వచ్చిందని నీవు క్రీస్తుకు దూరమై జీవిస్తున్నావేమో, లేకపోతే దేవుడి నుంచి భక్తి విడిచిపెట్టి నా ఇష్టరాజ్యముగా నేను జీవిస్తానని అనుకుంటున్నావేమో. దేవుని సంగమా, అది నీవు వెళ్తున్న మార్గము తప్పు. ఆ భక్తిలోనే నువ్వు ఉండాలి. ఆ శోధనని నీవు క్రీస్తు ద్వారా జయించాలి. ఆ శోధనలో నీతో పాటు దేవుని నువ్వు పెట్టుకోవాలి. భక్తిని నువ్వు దాంట్లో ఉంచాలి. భక్తిని యాడ్ చేయాలి. అప్పుడు నీవు ఆ శోధన జయించగలవు. ఆ శోధన తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని కూడా పొందుకోగలం. శోధన వచ్చింది కదా అని ఆ శోధనలో పడిపోయామనుకోండి, భక్తిలో సాక్షిహీనులుగా మిగిలిపోతాం. దావీదు ఎంతో భక్తిపరుడు, దావీదు ఎంతో యథార్థపరుడు, దావీదు దేవుని హృదయానుసారుడు, దేవునికి ఇష్టమైన భక్తుడు, రాజులలో ఇష్టమైన ఒక మహారాజు దావీదు. కానీ దావీదు ఎంత భక్తి చేసినప్పటికీ, దేవునికి ఎంత ఇష్టానుసారుడుగా ఉన్నప్పటికీ, దేవుని చేత హృదయానుసారుడు అని పిలువబడినప్పటికీ, కానీ బెత్షెబా అనే ఒక స్త్రీతో చేసిన పాపాన్ని బట్టి దావీదు కూడా పాపము చేశాడు అని చెప్పుకుంటున్నాం. అవునా కదా? హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా ఆ మేడగది మీద అటు ఇటు తిరుగుతుంటే అదొక శోధన. ఆ శోధనని ఏం చేశాడు ఇతను? జయించలేకపోయాడు. ఆ చేసిన పాపాన్ని కప్పిపుంచడం కోసం తన భర్తను చంపాడు. వేషధరణ జీవితము జీవించాడు. అలాగే ఇంకా ఆబద్ధపు తాకీదు పంపించి అతని చేతే పంపించాడు. ఎంత పాపం అండి అతను చేసింది. హల్లెలూయా. దేవుని సంగమా, మనం ఇప్పుడు ఏం చేయాలి? శోధనని జయించాలి. శోధనలో పడిపోతే దాని పర్యవసానము కూడా మనము భరించవలసిన వారమునై ఉన్నాం. మీరు ఏ శోధనలో ఉన్నారో? నేను దేవుణ్ణి కాదు, దేవుని దాసుని మాత్రమే. మీరు ఎలాంటి శోధనలో ఉన్నారో నాకు తెలియదు. ఎలాంటి బాధలలో వెళ్తూ ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే నేను మీ గురించి తండ్రి నామమున, క్రీస్తు నామమున తండ్రికి ప్రార్థన చేయగలిగిన ఒక చిన్న దీనదాసుని మాత్రమే. కానీ నాకన్నా, అందరికన్నా మిమ్మల్ని చూస్తున్నది దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ శోధనలో మీరు దేవునికి అప్పచెప్పండి. నేను ఈ శోధనని ఎలా జయించాలి ప్రభువా అని దేవుని దగ్గర సహాయాన్ని తీసుకోండి. మీ భక్తి సరిపోదేమో, మీ ఆత్మీయ స్థితి సరిపోదేమో, మీ హృదయంలో ఉన్న ఆ విశ్వాస్యత సరిపోదేమో, అయినప్పటికీ మీరు ప్రభువుని విడిచిపెట్టవద్దు. ఇలాంటి సమయంలోనే దేవుని సహాయం తీసుకోవాలి. తండ్రి, మీరు నాకు సహాయం చేయరా, తండ్రి నన్ను మీరు బలపరచరా అని మనం ప్రభువుని అడగాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము బంగారాన్ని తీసుకుని, మీకు చాలాసార్లు చెప్తాను కదా, అగ్నిలో పడవేసామనుకోండి, అదేమవుతుంది? పాత బంగారం అనుకోండి, దానికి మురికి ఉంటుంది, ఒక కలిమియో ఇదంటూ ఉంటారు, దాన్ని మురికి ఉంటుంది. ఆ మురికిని అదంతా ఏం చేస్తుంది? పైకి వేయగానే అదంతా కరిగిపోయి, ఆ మురికంతా తొలగిపోయి అది మేలిమి బంగారము వలె మెరుస్తుంది. మెరుస్తుందా లేదా? అలాగే మనం భక్తి చేస్తూ ఉన్నాం, మీరు శోధించబడుతున్నారు, మీకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి, మీ సాతాను మిమ్మల్ని పడగొట్టాలని చూస్తూ ఉన్నాడు, కుటుంబం నుంచి వస్తున్నాయి, బయట నుంచి వస్తున్నాయి, మనలో నుంచే, మనకి అంతరంగంలో నుంచి మనం శోధించబడుతున్నాం. అయితే ఈ శోధనలో మీరు తొట్టిల్లిపోవద్దు, నిలవండి. ఈ శోధన తొలగిపోయిన తర్వాత ఆ బంగారము వలె మీరు మెరుస్తారు. మీరు మాత్రము బంగారమే. ఇవన్నీ ఏంటి? ఆ బంగారం మీద పట్టిన మురికి లాంటివి ఈ శోధనలు. మీరు కాల్చబడిన తర్వాత ఆ
బంగారం మీద ఉన్న మట్టి అంతా ఏ విధంగా తొలగిపోతూ ఉందో, మీరు శోధించబడి నిలిచిన తర్వాత ఈ శోధనలన్నీ పోయి మేలిమి బంగారము వలె మీరు మెరుస్తూ ఉంటారు. అనేక మందికి సువర్ణము వలె కనిపిస్తూ ఉంటారు. మీరు అనేక మందికి మాదిరికరముగా కనిపిస్తూ ఉంటారు. అనేక మందికి ఆదర్శవంతముగా మీరు కనిపిస్తూ ఉంటారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటి మనము హృదయము శుద్ధీకరణ కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆంతరంగిక మార్పు, ఆ ఆంతరంగిక మార్పులో మనకేం కలుగుతుంది? ఆత్మీయ ఎదుగుదల కల్పిస్తుంది. మనకేం కలుగుతుంది? మొట్టమొదటి హృదయ పరివర్తన కావాలి. రెండవదిగా దేవుని స్వరానికి, దేవుని మాటకి లోబడాలి. మూడవదిగా శోధనలో కూడా మన విశ్వాస పరిపక్వతను మనం విడిచిపెట్టకూడదు. శోధనలో కూడా పరిపక్వత మనం చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసములో కూడా పరిపక్వత మనకు కావాలి. పండ్లు మనం కొంటాం, పండ్లలో మనం ఏం తీసుకుంటాం? పరిపక్వమైన పండ్లే తీసుకుంటాం. పచ్చి తినడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. అలాగే శోధనలో మనము పరిపక్వత చెందిన వారమే కనిపించాలి. నాలుగవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి గడియ వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. నాలుగవదిగా మనకు కావాల్సింది ఏంటి? రహస్య ప్రార్థన. రహస్య ప్రార్థన. మనం అంతరంగికంగా ఎదగాలి అంటే, ఆత్మీయ స్థితిలో ఎదగాలి అంటే మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి? హృదయంలో నవీకరణ, నూతన స్థితి కావాలి. రెండవదిగా దేవుని స్వరాన్ని వినాలి. మూడవదిగా శోధనలో పరిపక్వత చూపించాలి. నాలుగవదిగా మనము రహస్య ప్రార్థన అన్నది కావాలి. మనకి రహస్య ప్రార్థన మనకు కావాలి. రహస్య ప్రార్థన మనం ఎప్పుడు చేస్తూ ఉంటామో అప్పుడు మన జీవితంలో ఉన్న శోధనలు తొలగిపోతూ ఉంటాయి, బాధలు తొలగిపోతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి రహస్య ప్రార్థన లేదనుకోండి, ఎప్పుడైనా పడిపోవచ్చు, ఎప్పుడైనా సరే ఏదైనా జరగవచ్చు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, రహస్య ప్రార్థన లేకపోతే మీరు శోధన వచ్చినప్పుడు తొట్టిపోతారు, బాధ వచ్చినప్పుడు మీరు దేవునికి దూరస్తులైపోతారు, భక్తిలో సన్నగిల్లిపోతారు. అయ్యో ఈ చిన్న పాపమే కదా అనిపిస్తుంది. మీరు పాపము చేసినప్పుడు కూడా మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించడం మానేస్తుంది. ఎప్పుడు? రహస్య ప్రార్థన లేనప్పుడు. రహస్య ప్రార్థన మనకు ఉండాలి. అయితే మనము చేస్తూ ఉన్నాం, మందిరంలోకి వచ్చి అందరి ముందు మనం ప్రార్థన చేస్తున్నాం, మందిరంలోకి వచ్చి అందరి ముందు వాక్యము చదువుతూ ఉన్నాం, మందిరంలోకి వచ్చి అందరితో కలిసి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. కాదు, ఇది మాత్రం అందరికీ కావాల్సిందే, ఇది మనం చేయాల్సిందే. అయితే దీనికి మించి మన హృదయంలో కూడా దేవుడిని ఆరాధించు వారముగా ఉండాలి. మన హృదయంలో కూడా దేవుణ్ణి మహిమపరచు వారముగా ఉండాలి. మన హృదయంలో కూడా దేవుని నిత్యము ప్రార్థన చేస్తున్న వారముగా ఉండాలి. మరి ముఖ్యముగా రహస్యముగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించు వారముగా ఉండాలి. మరి ఎక్కడన్నా ప్రయాణము చేస్తున్నారనుకోండి, ఆ ప్రయాణములో కూడా అన్ని భాషలతో మాట్లాడండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి మహిమపరచండి. నిరంతరమును దేవుణ్ణి స్తుతించువారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రహస్య ప్రార్థనలు కావాలి. రహస్యముగా వాక్యాన్ని చదివేవారు కావాలి. రహస్యంగా వాక్యాన్ని చదివి దాన్ని మనము నిరంతరము జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలి. దాన్ని నవరవేసుకునే వారముగా మనం ఉండాలి. రహస్య ప్రార్థన ఎలాంటిదో తెలుసా ప్రియ సంగమా? రహస్య ప్రార్థన ఎలాంటిదో తెలుసా? ఒక మహావృక్షం ఉందనుకోండి,
ఆ మహావృక్షం ఉందంటే, ఒక వృక్షం ఉందంటే అది ఆ ఏర్లు పైన ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది? పైన ఉందనుకోండి ఎలా ఉంటుంది? గాలివాన రాగానే పడిపోతుంది. గాలివాన రాగానే పడిపోతుంది. అప్పుడు ఆ మార్గంలో వెళ్తున్న వారు ఏం చేస్తారు? అడ్డు వస్తుందని నరికి ముక్కలు చేసి పక్కన పడేస్తారు. కొంతమంది ఇళ్ళకు వాడుకుంటారు, కొంతమంది పొయ్యిలో వాడుకుంటారు. అంతేనా కాదా? అయితే దాని ఏరులు భూమిలోకి వెళితే, భూమిలోకల్లా చొచ్చుకుని వెళితే, భూమిలోకల్లా చొచ్చుకుని వెళితే గాలివాన రాని, తుఫాను రాని, పెనుగాలులు రాని దాన్ని ఏమీ చేయలేవు. వర్షమేరా, ఈ వర్షాలు పడక కరువే రాని, అయినా సరే దాన్ని ఏమీ చేయలేవు. ఎందుకని? దాని ఏరులు భూమిలోకి వెళ్ళిపోయినాయి. బండ సందుల్లో నుంచి కింద దాకా వెళ్ళి భూగర్భ జలాన్ని నుంచి నీరు తీసుకున్నది బ్రతుకుతుంది. దాన్ని ఇంకెవరో ఏమీ చేయలేరు. అటు కరువు వచ్చినా, ఎండలేసినా సరే ఏమీ కాదు. ఇటు వర్షం వచ్చినా సరే ఏమీ కాదు. ఏదైనా సరే ఏమీ కాదు. ఎందుకని? దాన్ని తట్టుకోగలదు. భూమిలో కల్లా దాని వేర్లు వెళ్ళని. అలాగే రహస్య ప్రార్థన కూడా అలాంటిదే. భూమిలో కల్లా మనకి ఎట్లా వేర్లు వెళ్తున్నాయో, రహస్య ప్రార్థన కూడా ఎన్ని శోధనలు వచ్చినా పడిపోకుండా బలమైనదిగా ఉంటుంది. మనం మందిరంలో అన్ని చోట్ల ప్రార్థన చేస్తున్నాం కదా, మనకి పైన కనిపించే వేర్లు లాంటివి అనమాట. ఇది ఇక్కడ ఏర్లు ఉన్నాయని మాత్రమే కనిపిస్తాయి. కానీ రహస్య ప్రార్థన భూమిలో లాగా, లేకపోతే ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది, అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తుంది, ఆత్మీయముగా ఎదగడానికి సహాయం చేస్తుంది. ఇప్పుడు మనకేం కావాలి? రహస్య ప్రార్థన కావాలి. దావీదుకి, దేవుని ప్రియ సంగమా, దావీదుకి రహస్య ప్రార్థన ఉండబట్టే దావీదు పడిపోయినా సరే తిరిగి లేపబడ్డాడు. పడిపోయాడు కానీ తిరిగి లేపబడ్డాడు. ఎందుకని? రహస్యమందు ప్రార్థన ఉంది. పశ్చాత్తాపడ్డాడు. వాక్యం చెప్తుంది, ఒక స్త్రీ చేతిలో పడడం బహు భయంకరము. ప్రసంగి గ్రంథంలో చెప్తూ ఉంటుందన్నమాట. అయితే ఆ చేతుల్లో నుంచి విడిపింపబడ్డం కూడా దేవుని మహాకృపే. మళ్ళీ బయటపడి మంచిగా జీవించడం కూడా గొప్ప కృపే. కానీ దావీదు పడిపోయి మరలా తిరిగి లేచి ఆత్మీయంగా ఎదిగాడంటే ఎలా ఎదిగాడో? అతనికి ప్రార్థన ఉన్నది. రోజుకి 7 మార్లు ప్రార్థన చేస్తానని కీర్తనలో దావీదు చెప్పడం జరిగింది. సంగమా, ప్రార్థన ఉండాలి. ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి. బిల్లీ గ్రహం గారు చెప్తూ ఉంటారు కదా, ఏమండి మీరు ఇంత తక్కువ సమయంలో 20 నిమిషాల ప్రసంగంలో, అరగంట 20 నిమిషాలు, పావుగంట ప్రసంగంలో ఈ చిన్న ప్రసంగాన్ని వినడం కోసము లక్షలాది మందిగా, వేలాది మందిగా జనం వస్తున్నారు కదా, ఇది ఎలా సాధ్యమవుతుందండి? ఇంత చక్కని ప్రసంగాలు మీరు ఏ విధంగా చేయగలుగుతున్నారండి? ఇంత బలంగా ఏ విధంగా వాడబడగలుగుతున్నారు అండి అంటే, నాకు 3 రహస్యాలు ఉన్నాయి. మొదటి రహస్యం ఏంటి అంటే ప్రార్థన. రెండో రహస్యం ఏంటంటే ప్రార్థన. మూడో రహస్యం ఏంటంటే అది ప్రార్థనే. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేసేవారముగా ఉండాలి. రహస్య ప్రార్థన కావాలి. భక్త సింగారు దగ్గర 10,000 సంఘాలు కట్టారు. ఆ 10,000 సంఘాలు కట్టిన భక్త సింగారు దగ్గరికి ఒకసారి ఐటీ వారు వచ్చారట. ఐటీ వారు వచ్చి, అయ్యా నీవు ఇన్ని సంఘాలు కట్టావు, ఇంతమందికి నువ్వు మందిరం కడుతూ ఉన్నావు, ఇంతమందికి సహాయం చేస్తూ ఉన్నావు, ఇంత ధనము నీ దగ్గరికి ఎలా వస్తుంది? ఇంతమందికి ఏ విధంగా సహాయం చేయగలుగుతున్నావు అని వచ్చి అడిగారంట. ఐటీ వారు వచ్చి గది మొత్తం చూశారంట. గది మొత్తం చూశారంట. అన్నీ లేపి చూస్తున్నారంట, మంచాలన్నీ. అంతా చూసిన తర్వాత అడుగుతున్నారు, అయ్యా ఈ డబ్బంతా మరి నీ దగ్గర ఏమీ లేదు, అన్ని కాగితాలన్నీ అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఈ ధనం అంతా ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, తన గదిలోకి తీసుకువెళ్ళి ఆ చాప తీసి ఇట్లా చూపించాడంట. అక్కడ 2 గుంటలు ఉన్నాయంట. ఏంటది అంటే, తను మోకరించినప్పుడు అక్కడ 2 గుంటల్లాగా పడిపోయినాయి. హల్లెలూయా. ఇక్కడి నుంచి వస్తుందయ్యా, ఇక్కడ నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు అక్కడి నుంచి
ఇస్తున్నాడయ్యా అని చెప్పాడంట. దేవుని ప్రియ సంగమా, మనం ప్రార్థన చేసినప్పుడు ఎంతైనా సరే దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన ఎందుకు చేయాలి? మనం రహస్య ప్రార్థన ఒకటి మన కోసము, ఇంకొకటి ఇతరుల ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేయాలి. మనం ఆశీర్వదింపబడాలని మనం ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ దానికన్నా ఎక్కువ ఇతరుల గురించి ప్రార్థన చేయండి. ఇతరుల గురించి కన్నీటి ప్రార్థన చేయండి. వారి ఆత్మ రక్షణ చెందక నరకములో పడిపోతున్నందుకు కన్నీటి ప్రార్థన చేయండి. ఇతరులు నశించిపోతున్నందుకు వేదన చెందండి. మిమ్మల్ని ఎవరో అన్నారని లేకపోతే మీరు బాధ చెందకండి. ఆ మాట అన్నవారికి రెండంతలు దేవుడే తీర్పు తీరుస్తాడు. దేవునికి మీరు అప్పచెప్పండి. అయితే అతను నన్ను అన్నాడు, అతను నశించిపోతున్నాడని మీరు కన్నీరు కార్చండి. 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. ఇంకోటి ఏంటిది? అతని ఆత్మ రక్షింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ప్రతిఫలమే, మీరు అతని గురించి అట్లా ప్రార్థన చేసినప్పుడు అతనే చెప్తాడు. ఒక 100 మంది ఉన్నారనుకోండి, 200 మంది ఉన్నారనుకోండి, అతనే ఒకరోజు సేవకుడయ్యాడు అనుకోండి. పలానా రోజు నేను పలానా వ్యక్తిని నేను విమర్శించాను, పలానా రోజు నేను పలానా మాట్లాడినాను, అయినా సరే వారు మనసులో ఏమీ పెట్టుకోకుండా నా గురించి ప్రార్థన చేశారు. వారి ప్రార్థన మూలముగా ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. నేను వారి ప్రార్థన మూలముగా రక్షణ పొందాను. వారి ప్రార్థన మూలముగా నేను దేవుని పని చేయగలుగుతున్నానని గొప్ప సాక్ష్యం చెప్తారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పాలి. రహస్య ప్రార్థన చేయాలి. మన అంతరంగంలో మార్పు చెంది ఆత్మీయ ఎదుగుదల చెందాలి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి? హృదయ నవీకరణ, శుద్ధీకరణ. హృదయములో ఇంకేంటి చెప్పాలి? నూతన పరచబడాలి. హృదయం నూతన పరచబడాలి. రెండవది, దేవుని స్వరానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. మూడవది, శోధనలో కూడా మన విశ్వాసాన్ని విడిచిపెట్టక పరిపక్వతతో ఉండాలి, పరిపక్వం చెందిన వారముగా ఉండాలి. నాలుగవది, రహస్య ప్రార్థన మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. రహస్య ప్రార్థన మనకి ఉండాలి. ఐదవది, ఆఖరిది నేను చెప్పిన మాటలు నేను ముగిస్తాను. ఐదవది, గలతీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక, నేను ఇకను జీవించువాడును కాను, నేను క్రీస్తే నా యందు జీవించున్నాడు. మరలా ఒకసారి చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మీరు క్రీస్తు యొక్క స్వారూప్యములోకి మారాలి. ఐదవదిగా, క్రీస్తు యొక్క స్వారూప్యములోకి మారాలి. పౌలు చెప్తూ ఉన్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను కాదు, నా జీవితంలో జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవుని సంఘం, ఈ సాక్ష్యం మనం చెప్పగలమా? పౌలు చెప్పగలిగినప్పుడు మనము చెప్పగలం. చెప్పలేమన్న మాట అనవద్దు, నేను చేయలేను అన్న మాట అనవద్దు. పౌలు గారు జీవించినప్పుడు మనము జీవించగలము. పౌలు గారికి ఏ దేవుడైతే కళ్ళు, చెవులు, విశ్వాసాన్ని, భక్తిని లేకపోతే మనిషిగా సృజించాడో అదే దేవుడు మనకి కళ్ళు, చెవులు, మనిషిగా మార్చింది కూడా అదే దేవుడు. అన్ని మనకు అవయవాలన్నీ ఇచ్చిన దేవుడే పౌలుకి ఇచ్చాడు, మనకి ఇచ్చాడు. అయితే పౌలులోను మనలో ఉన్నది ఒకటే తేడా, విశ్వాసం. క్రీస్తు యందున్న విశ్వాసం మాత్రమే తేడా. ఆ విశ్వాసములోకి మనం రావాలి. నేను కాదు జీవించేది, మీరు కాదు జీవించేది క్రీస్తే, నా యందు జీవించేది క్రీస్తే అని సాక్ష్యాన్ని మనం చెప్పేవారంగా ఉండాలి. ఆ సాక్ష్యాన్ని ఎవరన్నా చెప్పగలరా?
ఆ మాట మీరు చెప్పగలిగితే మీ కుటుంబాలు మారుతాయి, మీ జీవితాలు మారుతాయి, చుట్టుపక్కల ఉన్నవారు మారతారు, పరిస్థితులు మారిపోతాయి. ఇంకొక విధంగా చెప్పనా, ఎంతో ధైర్యముగా జీవిస్తారు. క్రీస్తు మీ యందు జీవించినప్పుడు ఏ పాపము మనలో ఉండదు కాబట్టి ఎంతో ధైర్యంగా మనం జీవించగలం. దేవుని ప్రియ సంగమా, క్రీస్తు మనం రూపములోకి, క్రీస్తు యొక్క స్వరూపంలోకి, సారూప్యములోకి, పరిపూర్ణతలోకి మనము రావాలి. అద్దము అద్దం ఉందనుకోండి, అద్దం ఏం చూపిస్తుంది? మనం ఎలా ఉన్నామో చూపిస్తుంది. దానికి ఏం చూపిస్తే మరలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అదే మరలా దానికి దానిలో చూపిస్తూ ఉంటుంది. అదే ఆ అద్దాన్ని తీసుకువెళ్ళి సూర్యుని వైపు చూపిస్తే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. బయట ఎండేస్తుంది అనుకోండి, ఆ సూర్యుని వైపు చూపించి దాన్ని లోనకు చూపిస్తే లోన కూడా ఆ ఎండ బయటకు వచ్చి లోనకు వచ్చేస్తుంది. బయట ఉన్న అద్దం మీద పడిన ఎండ లోనకి వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఆ అద్దాన్ని సూర్యుడి వైపు చూపించినప్పుడు ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుందో మనము క్రీస్తు వైపు ఉండాలి. క్రీస్తు వైపు మనము చూపింపబడాలి. క్రీస్తు స్వరూపంలోకి మనం మారాలి. అప్పుడు మనం ఎక్కడ ఉంటామో అక్కడ మార్పు వస్తుంది. మనం ఎక్కడ ఉంటామో అక్కడ మారు మనసు కలుగుతుంది. అక్కడ పరిపూర్ణతలోకి వస్తారు, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థత కలుగుతాయి, నూతన కార్యాలు చూస్తాం, శోధనలు ఏ విధముగా జయించాలో ఇతరులకి మాదిరిగా ఉంటాము. ఎప్పుడు క్రీస్తు వలె మనం మారాలి. అర్థం అయితే ఏ విధంగా చూపించినప్పుడు తన మరలా ఇతరులకు ఏ విధంగా చూపిస్తుందో, సూర్యుడి వైపు చూపించినప్పుడు ఎండని, అలాగే మనం దేవుని వైపు చూపించబడినప్పుడు ఆ వెలుతుగు, ఆ ప్రకాశవంతం ఇతరులకు మనము చూపించబడతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని వైపు ఎంతమంది చూస్తూ ఉన్నారు? దేవుని స్వరూపంలోకి ఎంతమంది మారుతున్నారు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఉన్నాడు. పౌలు హంతకుడిలా ఉన్నాడు, అధికారిలా ఉన్నాడు, శిక్షించువాడులాగా ఉన్నారు, నరహత్య చేయవాడిగా ఉన్నాడు. మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏ మార్గం చెప్పాలి? దమస్కు మార్గం. మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దమస్కు మార్గంలో వెళుతూ ఉండగా దేవుడు అతనితో మాట్లాడాడు. సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? తనతో మాట్లాడంగానే పౌలు ఇక మారిపోయాడు. నీవెవరు ప్రభువా? నీవు హింసించుచున్నా యేసును నేనే, యేసు ప్రభు నేనే, యేసుక్రీస్తు నేనే అని దేవుడు ఎప్పుడు చెప్పాడో అప్పుడే తన జీవితంలో మార్పు వచ్చింది. తన నూతనముగా మార్చబడ్డాడు. జీవించేవాడు పౌలు కాదు, క్రీస్తే అన్నంతగా అతను మారిపోయాడు. దేవుని సంగమా, ఇప్పటి వరకు పౌలులాగా అనేక లోభములు, మత్సరములు, దేవునికి ఇష్టము కాని క్రియలు మనలో ఉన్నాయేమో. అయితే ఈరోజే మీరు అడగండి, ప్రభువా నీవు పౌలును దర్శించిన రీతిగా దమస్కు మార్గములో పౌలును నీవు ఏ విధముగా దర్శించావో ఈరోజు నీవు నన్ను దర్శించు ప్రభువా. నేను పౌలు వలె జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడనే సాక్ష్యం చెప్పే జీవితాన్ని నాకు దయచే ప్రభువా. నీ స్వారూప్యములోకి నన్ను మార్చు ప్రభువా అని ఒక గొప్ప సాక్షిగా మనం నిలబడాలి, ప్రభువుని అడగాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు వలె నాసయ్యా,
యేసువలే మారాలని, యేసువలే ఉండాలని నా ఆశయ్యా. నన్ను యేసువలే మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసువలే మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో అందరం కలిసి పాడదాం. నీలో నేను కలసి ఉండాలయ్యా, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా. మరొకసారి. నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా, మనము ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా. హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తు స్వరూపంలోకి మారాలి, ఆయన వలె మాట్లాడాలి, ఆయన వలె నడవాలి, ఆయన వలె క్రియలు చేయాలి. ఆయన ఏ విధముగా మనుషుల్ని ఆదరించాడో ఆ విధముగా ఆదరించాలి, ఇతరులను ఏ విధంగా క్షమించాడో ఆ విధంగా క్షమించాలి. దేవుని ప్రియులారా, టోటల్గా దేవుడు మనల్ని పిలిచేటప్పటికి, ఆయన రాకడ వచ్చేసరికి కన్య వధువు వలె మార్చబడాలి. మార్చబడాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు వారి స్వారూప్యములోకి మారాలి, క్రీస్తు వలె మనము జీవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, మన దినదినము దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాం, ఆత్మీయ ఎదుగుతూ ఉన్నాం. ఇది ఆత్మీయ ఎదుగుదల అంటే ఇది ఇక్కడితో ముగిసిపోయేది కాదు, ఇది కొంతకాలం ఉండేది కాదు. ఈ గమ్యములో మనము పరిపూర్ణముగా మారుతూ ఉండాలి. ఇది ఇక్కడితో ఉండేది కాదు, ఇక్కడతో ముగిసిపోయేది కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మీయ ప్రయాణములో రోజు మనల్ని మనం తగ్గించుకుంటూ, రోజు మనము ఆత్మీయ స్థితిలో ఎంత ఎదిగాము, నేను ఈ ఆత్మీయ స్థితిలో నాలో ఇంకేదన్నా పొరపాట్లు ఉన్నాయా అని సరిచేసుకుంటూ రోజు ఎదగాల్సిన వారమై ఉన్నా. అంతేగాని ఈ రోజులోనే నేను ఆత్మీయతలు ఎదిగిపోయాను, నేను పరిపూర్ణముగా ఉన్నాను అనగలిగిన వారు ఎవరూ లేరు. మీకు చాలాసార్లు చెప్తాను, యేసు ప్రభు వారు ఒక్కరే పరిపూర్ణుడు. ఆయన వలె పరిపూర్ణతలోకి మారడం కోసం మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ మారు మనసు పొందారు, మీరు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే, ఏం చేయాలి? అంతరంగములో మార్పు రావాలి, ఆత్మీయతలో ఎదగాలి. మీరు ఎదగాలంటే మొట్టమొదటిగా ఏం కావాలి? హృదయ నవీకరణ, శుద్ధీకరణ, నూతనపరచబడాలి. ఇంకా రెండవది దేవుని మాటకి లోబడాలి, దేవుని స్వరాన్ని మనం విని ఆయనకి లోబడాలి. మూడవది శోధనలోనూ మన విశ్వాసాన్ని విడిచిపెట్టక పరిపక్వత చెందేవారముగా ఉండాలి. నాలుగవది రహస్య ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఐదవదిగా యేసు స్వరూపములోకి, ఆయన పరిపూర్ణత లేకపోతే ఆయన స్వారూప్యములోకి మనము మారేవారముగా ఉండాలి. ఇక జీవించేది మనము కాదు, మన యందు జీవిస్తున్నది క్రీస్తే అన్నట్లు మనం జీవించాలి. సంగమా, ఈ 5 విషయాలు ఎవరెవరైతే చేస్తారో వారు ఆత్మీయంగా ఎదుగుతారు, ఆత్మలో ఎదుగుతారు. వారి ఎడల దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అప్పుడు వారు అనేక మందికి మాదిరిగా ఉండి అంటుంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న పౌలు మాటలు మీరు మీ కుటుంబాలకు చెప్తారు. అప్పుడు ఇతర సంఘానికి చెప్తారు, బయట వారికి చెప్తారు, మీరు నాలాగా జీవించండి అని ఇతరులకు చెప్పగలుగుతారు. మీన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, అట్లా ఉంటూ దేవుని ఉన్నతమైన గొప్ప కార్యాలు దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడు ఇట్టి 5 రకాలుగా మన సంఘము పరిపూర్ణతలోకి ఎదుగునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.